ఆదిలాబాద్ జిల్లా బేలా మండల్ మార్కెట్ యార్డ్లో సోయా కొనుగోలు చేయాలని రైతులు చేపట్టిన బంద్ విజయవంతమైంది. స్వచ్ఛందంగా మార్కెట్ కూడలిలో ఉన్న వ్యాపార వాణిజ్య దుకాణాలను మూసివేశారు. అనంతరం అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాకు వివిధ రాష్ట్రాల వివిధ పార్టీల నాయకులు రైతులకు మద్దతు పలికారు. అధిక వర్షాల వల్ల తడిసిన సోయా పంటలను కొనుగోలు చేయడానికి అధికారులు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని సోయా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఇబ్బందులకు గురి చేస్తుంటే సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాజకీయ వేదిక కాదు, ఇది రైతు వేదిక. కాబట్టి రైతుల సమస్యను మనం దృష్టిలో పెట్టుకొని ఈ సమస్య ఏ రకంగా పరిష్కారం అవుతుందనే విషయం ఆలోచించాల్సిన అవసరము. ఎందుకంటే జిల్లాలో దాదాపు 72,000 ఎకరాల్లో 6 లక్షల క్వింటాళ్ళ పంట దిగుబడి వచ్చింది. అంటే వాస్తవంగా అధిక వర్షాలతోని దిగుబడి సగానికి తగ్గిపోయిన తర్వాత ఈ జిల్లాలో దాదాపు 6 లక్షల క్వింటాళ్ళ సోయాబీన్ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ మార్కెట్ ద్వారా ఇప్పటికీ కేవలం 1,30,000 క్వింటాళ్ళ కొనుగోలు మాత్రమే జరిగింది. అయితే పంట చేతికొచ్చి దాదాపు నెలన్నర 45 రోజులు దాటిపోతుంది. ఈ 45 రోజులుగా మరి మార్కెట్లో కొనుగోలు చాలా దాదాపు నవంబర్ 6 నుంచి మొదలు పెట్టారని చెప్తున్నారు. మరి 45 రోజుల్లో బేలా మండలంలో 50-60 వేల క్వింటాళ్ళ సోయాబీన్ని కొనుగోలు చేయాల్సిన మార్కెట్ వారు మరి ఏ మండలంలో లేని విధంగా జిల్లాలో దాదాపు 7-8 మండలాల్లో అత్యధికంగా సోయాబీన్ పండుతుంది. పక్కన జైనత్లో కూడా బోరజులో అన్ని చోట్ల అధిక వర్షపాతం ఉన్నది. కానీ ప్రత్యేకంగా బేలా మండలంలో నెల రోజులుగా సోయాలు పోసుకొని రైతులు కుప్పల మీద కాపలా కాసే పరిస్థితి నేను డిసెంబర్ 1st వీక్లో వచ్చినప్పుడు చూసిన. వర్షాలు పంట కోత సమయంలో కూడా వర్షాలు పడి పంట నష్టపోయింది, నాణ్యత తగ్గింది. మరి ఈ నాణ్యత తగ్గినందుకు రైతు బాధ్యుడా? మరి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు పక్క రాష్ట్రము ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు తడిసిన ధాన్యాన్ని ఎంత తడిసినా కానీ దాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తున్నారు.